శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు భగవద్గీత నేర్చుకునే క్రమంలో ఈరోజు మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుంచి 5-6 శ్లోకాలు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవదేవుడైనటువంటి ఆ పురుషోత్తముడికి నమస్కరిస్తూ 5వ శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. 6వ శ్లోకం. న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. అర్జునుడు పూర్తిగా విషాదంతో ఉన్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి మాటలు కూడా ఆయనకు అసలు చెవికి ఎక్కటం లేదు. అదంతా పక్కన పెట్టేసి యుద్ధానికి సన్నద్ధుడివి కావయ్యా, ఆ బేల మాటలన్నీ పక్కన పెట్టు అని కృష్ణ పరమాత్మ చెప్తే అది చెవికి ఎక్కటం లేదు అర్జునుడికి. అర్జునుడి వర్షన్ అర్జునుడు మాట్లాడుతూనే ఉన్నాడు. గురువుల మీదకి నేను ఎలా బాణాలు వేస్తాను, భీష్మ పితామహుడి మీదకి నేను ఎలా బాణాలు వేస్తాను అంటూ ఇంకొక అడుగు ముందుకు వేసి గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యం అపీహ లోకే. గురువులను చంపి నేను కట్టుకునేదేముంది, వారిని చంపి సాధించినటువంటి రాజ్యం కంటే, అలాంటి మహానుభావులను చంపి నేను లభించినటువంటి రాజ్యం కంటే బిచ్చం ఎత్తుకొని తిన్నా నాకు సంతోషమే. భైక్ష్యం అపీహ లోకే, శ్రేయస్సు, ఇదే నాకు శ్రేయస్సునిస్తుంది. బిచ్చం ఎత్తుకొని 4 మెతుకులు తిన్నా నాకు తృప్తినిస్తుంది. కానీ గురువులను, గొప్పలైనటువంటి మహానుభావులను చంపి తిన్నటువంటి నెత్తుటి కూడు నాకు అసలు తృప్తినివ్వదు. హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అంటున్నాడు. అలాంటి రక్తసిక్తమైనటువంటి ఆ భోజనాన్ని నేను చేయడం ద్వారా నాకు ఎటువంటి తృప్తి ఉండదు. కాబట్టి దానికంటే నేను బిచ్చం ఎత్తుకొని బతకడమే నాకు శ్రేయస్సు అనిపిస్తుంది. కృష్ణ, నన్ను వదిలేసేయి, ఇక నాకేమీ చెప్పొద్దు, నా నుంచి కాదు, ఈ యుద్ధం నేను చెయ్యను అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధంలో జరుగుతున్నప్పుడు నేను జయిస్తానా, వాళ్ళు జయిస్తారా అనేటువంటి విషయానికి వస్తే, అలాంటి ఒక యుద్ధంలో వాళ్ళు ఒకవేళ జయించి యుద్ధంలో నేను మరణించినా అది కూడా నాకు సంతోషమే. కానీ నా వాళ్ళు అనుభవిస్తున్నారనే సంతోషమే నాకు ఉంటుంది. కానీ నేను ఓడిపోయాననేటువంటి బాధ నాకు ఉండదు. ఎందుకంటే గెలిచినటువంటి వాళ్ళు కూడా పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా నా సోదరులే. కాబట్టి యుద్ధం వల్ల లభించేటువంటి రాజ్యంతో వాళ్ళైనా సుఖంగా ఉంటారు. ఆ యుద్ధంలో నేను చనిపోయినా సరే, వాళ్ళు బతికి ఉండి నేను చనిపోయినా అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ దుఃఖాన్ని ఇవ్వదు. కాబట్టి అలాంటి యుద్ధాన్ని నేను ససేమిరా చెయ్యాను అని తెగేసి చెప్తున్నాడు అర్జునుడు. స్వస్తి.